సో ఆ భాగంలో వీళ్ళు ప్రయత్నం చేసే వరంగల్ మీద కూడా హైడ్రా ప్రభావం పడుతుందనే విధంగా ఏమన్నా దీనికి ముందస్తు హెచ్చరికలు దీన్ని చూపిస్తామని చెప్పేసి చూపిస్తా ఉన్నారా, లేకుంటే ఏ విధంగా దీన్ని మనం అనుకోవచ్చు? ఇప్పుడు అక్కడ మూసీ నది పేరిట హైడ్రా వచ్చింది. మా పార్టీ గచ్చిగా పేదల పక్షాన పోరాడింది. అక్కడ ఏం జరగకుండా ఉన్నది. మరి ఇక్కడ హైడ్రానా వైడ్రానా ఇంకేం డ్రానో మాకు అర్థమైతలేదు. కానీ పేదల పాలిట మాత్రం శాపం అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు 40 ఏళ్ల క్రితం నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు ఎక్కడ వీళ్ళ జోలికి ఎవరు కూడా రాకుండా, నా రెవెన్యూ అధికారులు రాలేదు, మున్సిపల్ అధికారులు రాలేదు, కరెంట్ అధికారులు రాలేదు. వీళ్ళ సౌకర్యార్థం కోసం ఇక్కడ రోడ్ వేయించినాం, కరెంట్ ఇప్పించినాం. అప్పుడు లేని ప్రభుత్వానికి ఇక్కడ ఎందుకు ఇబ్బంది వస్తుందని మేము అడుగుతున్నాం. అప్పుడు అదే ప్రభుత్వం, అప్పుడు అదే కమిషనర్, అప్పుడు అదే మేయర్. మరి ఈ రోజు ఎందుకు ఈ తీరుగా పేదల ఇబ్బంది పెడుతున్నారు? ఈ పిల్లలందరూ కూడా చూడండి, వీళ్ళకు బడ్డీ లేకుండా 3-4 రోజులు ఇచ్చి నీళ్ళు లేక నాన్న ఇబ్బంది పడుతున్నారు. పాపం మహిళలందరికీ కూడా తాగడానికి కూడా నీళ్లు లేవు. ఈరోజు మాయ మాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ఈ పెద్ద మనిషి చూడండి, 40-50 ఏళ్ల క్రితం ఇక్కడంతా కూడా ఇవన్నీ కూడా బండలు కొట్టుకొని చదువును చేసుకొని, చదువునైన దాంట్లో వాళ్ళు మరి గుడిసెలు వేసుకొని వాళ్ళు జీవన జరుగుతుంది. ఇంకెవరో అంటారంట పెద్ద మనిషి అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం. మరి అక్కడ ఇస్తారు, మరి వీళ్ళ వ్యాపారం ఎట్లా, వీళ్ళ బతుకుదేరు ఎట్లా? ఇక్కడ అందరు కూడా ఈ చుట్టుపక్కల ఇళ్ళల్లో పనిచేసుకుంటారు. ఎక్కువ మీరు ఇస్తే ఎట్లా? ఈరోజు ఖచ్చితంగా వీరికి సౌకర్యార్థం కోసము ఈ ఒక్క గుడిసె కూడా తీయొద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము న్యాయ పోరాటం చేస్తాం, అన్ని రకాలుగా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. అంబేద్కర్ బొమ్మ అంటే చెప్పు. అంబేద్కర్ బొమ్మను నిలబెట్టిందంటే ఎందుకు, దేనికి కొరకు నిలబెట్టిండు? మా కొరకు నిలబెట్టిండు. మేము ఎట్లా బతకాలి, ఏం చేసుకుని బతకాలి? అంతెత్తు గుట్ట, అంతెత్తు గుట్టని. మీ పేరేం పేరు తాత? నా పేరు ఎలాగంటే కొమరా. మీకు ఎటువంటి నోటీసులు ఏం జారీ చేయకుండా ఇటు వచ్చేసి కూల కొడతా ఉన్నారు. ఏమి ఇవ్వాలి మీకు? ఇక ఏమి మరి ఏం చెప్తాను ప్రభుత్వం? ఈ ప్రజెంట్ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుంది? మీకు ఈ విధంగా నష్టం చేస్తా ఉన్నారు కదా, మీరు రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నారు? రేపు సీఎంకి ఏం చెప్పాలి? మరి ఏమని చెప్తారు మీరు సీఎంకి? మేము గుడిసెలు తీయం, గుడిసెలు చెయ్యం. ఒక్క ఇల్లు ఇదేం పొలం కాదు, చెలుక కాదు, పెరడు కాదు, చెరువు కాదు. మేము గుట్టను అంతెత్తు గుట్టను కొట్టుకొని గుడిసెలు వేసుకొని 4 తంచెలు తిరిగినాయి. 4 తంచెలు అంటే నీ అసొంటి పొడుకలు 4 తంచెలు సాగు చేసిన గుడిసెలు ఇవి గుట్టలగును. గుడిసెలు తీసేదానికి అధికారం ఎక్కడిది? చేయి గుర్తాలకు ఎక్కడిది? ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు వస్తాను మా మీదికి? అది కావాలి మాకు. నోటీసులు ఇవ్వకుండా మా పట్టాలు ఉన్నాక, మా కరెంటు బిల్లు ఉన్నాక మమ్మల్ని పొమ్మనేదానికి అధికారం వీళ్ళకి ఎక్కడిది చెప్పండి. మాకు వాటర్ కట్ చేసి, మాకు ఇవన్నీ కరెంటు కట్ చేసి మమ్మల్ని దారుణంగా రోడ్డు మీద ఉంచి మమ్మల్ని ఈ చేయి గుర్తాలు ఇన్ని సంవత్సరాల కన్నా ఈ కారు గుర్తాలు ఉన్న వాళ్ళు మమ్మల్ని మాట అనలే. మమ్మల్ని ఎన్నడూ మమ్మల్ని ఇట్లా వెళ్ళెత్తి చూపించలేదు. మాకు మస్తు సాయం చేసిన కారు గుర్తాలు, మాకు చేయి గుర్తాలు ఈ రోడ్డు మీద నిలబెట్టింది మమ్మల్ని. మేము పేదవాళ్ళం, ఇళ్ళలో పని చేసుకొని బతికట్టోళ్ళం. మా బతుకులు ఏంది, మా పరిస్థితులు ఏంది, మాకేంది ఇది? మా పిల్లల్ని మేమేం కావాలనుకుంటాను వాళ్ళు, అది మాకు కావాలి. ఇప్పుడు అప్పటిదాకా మాకు సమాధానం చెప్పండి, ఎవరు మేము పోం. మాకు ఎవరు లేస్తారో రాండి, మేము మాట్లాడుకుంటాం. మీకు మీ కరెంట్ బిల్లు అవన్నీ కూడా, మీరు కరెంట్ బిల్లు అవన్నీ ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాయి. మేము కొన్ని ఏళ్ళ కన్నా, కొన్ని సంవత్సరాల కన్నా మా మామూలు మాకు ప్రాణాలు పొడగొట్టుకొని పాములు కలిసి మాకు మండలు కొట్టి కళ్ళు పోయి గుండె, మా పిల్లలు మేము అందరం బతుకుతాం ఇక్కడ. సంవత్సరాలు లేని కారు గుర్తోళ్ళు ఇప్పుడు చేయి గుర్తోళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు తరుముతాను? అది కావాలి. నాయన రేవంత్ రెడ్డి గారు కావచ్చు, సీఎం గారు కావచ్చు, మీరు ఏ విధంగా ఏం చెప్పాలని చెప్పి అనుకుంటారు? మీ తరఫున మాకు గుడిసెలు తీయద్దు, మా జోలికి రావద్దు, వాళ్ళు మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వాలి, మా దగ్గర రావద్దు, దయచేసి ఇవన్నీ రావద్దు. కోట్లు దేవస్థానానికి పెడతారు, మరి పేదలకు ఎన్ని కోట్లు పెట్టిండ్రు? జాబ్ ఇచ్చిల్లా, మాకు ఇల్లు ఇచ్చిల్లా? మా పిల్లల చదువులు వచ్చే నెల ఎగ్జామ్స్ ఉన్నాయి. మేము చిప్పలు చేతులు పట్టుకొని ఇల్లు తిరుగుతాము. వాళ్ళ స్టడీ ఏమైతుంది? వాళ్ళ మైండ్ పని చేస్తుందా? వాళ్ళు ఎక్కడ చదువుతారు, మేము ఎక్కడికి పోయి ఉంటాం? మాకు అసలు ఎవరు అద్దెకిస్తారు? ఎస్సీ అని ఎవరు ఇస్తారు ఇల్లు? మీరు ఇస్తారా? మీ ఇంటికి వచ్చి ఉండాలా? మరి మేము ఎవరు ఇస్తారు మాకు ఇల్లు? ఎవరు ఇయ్యరు. మేమున్న ఇంట్లో మమ్మల్ని ఉండనియాలి. మాకు కలిగినంత మేము కట్టుకున్నాం, మాకున్న దాంట్లో మేము ఉంటాం, మేము తిన్ననాడు తింటాం. మీ ఇంటికి వచ్చి మేము అడుగుతలేము, మీరు మాకు పెడతలేరు. అన్ని విధాలుగా మీరు మమ్మల్ని ఇట్లా చేస్తే మేము ఎక్కడికి పోయి ఉండాలి?
మా పిల్లల భవిష్యత్తు ఏమైతుంది? అది మాకు గవర్నమెంట్ చెప్పాలి.